నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. వివాహం కొరకు ఎదురు చూసేవారు చాలామంది ఉంటారండి. దేవా, ఎందుకు నాకు ఇంకా వివాహం జరగలేదు, ఎందుకు ప్రతి ఒక్కరూ లైఫ్లో సెటిల్ అవుతూ ఉన్నారు, అయితే నేను ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాను అని బాధపడుతూ ఉండేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే మీరు కూడా అలా దేవుని కొరకు ఎదురు చూస్తున్నారా? ఇప్పుడు జ్ఞాపకపరచుకోండి. ఒక వ్యక్తిని మన జీవితంలోనికి దేవుడు తీసుకొని రాబోయే ముందు మనల్ని దేవుడు ప్రిపేర్ చేస్తారండి. నీలో ఏదైనా గాయాలు ఉన్నట్లయితే ఆ గాయాల్ని దేవుడు మానుస్తాడు. ఎందుకంటే గాయాలు కట్టబడకపోతే, గాయాలని ట్రీట్మెంట్ అనేది ఇవ్వకపోతే ఆ గాయాలు ఏమవుతాయి? ఇన్ఫెక్ట్ అవుతాయి కదా. నీ క్యారెక్టర్లో కొన్ని ఫ్లాస్ ఉంటాయి, నీ యాటిట్యూడ్ ప్రాబ్లంగా ఉంటుంది. వీటన్నిటిని దేవుడు ముందుగా సరిచేస్తాడు. ఎందుకంటే ఇంకొక వ్యక్తి నీ జీవితంలోనికి వచ్చినప్పుడు మీరిద్దరూ ఏక శరీరంగా ఉంటారు. అలా ఉండాలి అంటే ముందుగా మీరు సరిచేయబడాలి. ఎదురు చూడండి. ఏ విధంగా ఆదాము నిద్రించాడో, దేవుడు ఆదాము కొరకు హవ్వని ఏర్పరుస్తున్నప్పుడు, ఆయనని నిర్మిస్తున్నప్పుడు ఆదాము నిద్రిస్తున్నాడండి. అలా దేవుడిలో మీరు నిద్రించండి. దేవుడు మీకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు, సరైన వ్యక్తిని మీ జీవితంలోనికి తీసుకొని వస్తాను అని. ఎదురు చూడండి. ఆయన సన్నిధిలో మౌనంగా ఉండండి. ఎదురు చూడండి. ఈ సమయాన్ని మీరు దేవుడితో గడిపేందుకు ఆశపడండి. దేవుడు మిమ్మల్ని సరిచేస్తున్నాడు. నిజమే కదా. ఒకటి జ్ఞాపకపరచుకోండి, తొందరపడి దేవుని చిత్తంలో లేని వారిని, లేదా దేవుడు మీ కొరకు ఎవరినైతే సిద్ధపరిచారో వారిని కాకుండా వేరొకరిని మీ జీవితంలోనికి మీరు తీసుకొని వచ్చినట్లయితే మీ ఎదురుచూపు ఇంకొక రకంగా మారిపోతుంది. అంటే దేవా, నేను నీకు నీ ప్రణాళికలో లేని వేరొక వ్యక్తిని తీసుకొచ్చాను, దయచేసి ఇతన్ని లేదా ఈమెని సరిచేయ్యా అనే ప్రార్థన మీరు చేయాల్సిన సమయం వస్తుంది. అదే దేవుడు ఏర్పరిచిన వ్యక్తి నీ జీవితంలోనికి వస్తే, తండ్రి, నా జీవితంలోనికి నీవు తీసుకొని వచ్చిన ఈ వ్యక్తిని బట్టి, లేక ఈ యొక్క పురుషుని బట్టి లేదా స్త్రీని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నానయ్యా. ఆశీర్వాద కారణంగా నువ్వు నాకు ఇచ్చిన ఈ వ్యక్తిని బట్టి నిన్ను మహింపరుస్తున్నానయ్యా అని మీరు ప్రార్థించే సమయం ఉంటుంది. అది లేకపోతే సరిచేయ్యా, బాగు చేయ్యా అనే ప్రార్థన మీరు చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి దేవుని యొక్క మాట కోసం ఎదురు చూడండి. ఆయన వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. సరైన సమయానికి సమస్తము జరుగుతుంది. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది. కాబట్టి ఆయనలో ఎదురు చూడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.